జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఎన్డీఏ అభ్యర్థి దిగే అవకాశం ఉందా? ఎన్డీఏ అభ్యర్థి అంటే మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి గురించి మనం మాట్లాడాలి. సో ఇక్కడ టీడీపీ, మనం ఏమంటున్నాం, బీజేపీ అండ్ జనసేన, దీన్ని మనం తెలుగుదేశం కూటమి అంటే మన ఎన్డీఏ కూటమి అంటున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఇది ఎన్డీఏ కూటమి. ఇక్కడ ఏపీలో ఉన్న అధికార పార్టీ, ఓకే, ఏపీలో. అయితే జూబ్లీహిల్స్లో ఎన్డీఏ కూటమి ప్రయోగం ఫలిస్తుందా అనేది ఒక చర్చ. ఎందుకంటే తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ బ్లాస్ట్ అవుతోంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్టీఆర్ వారసురాలు, ఎన్టీఆర్ మనవరాలు నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆమె టికెట్ తీసుకొని పోరాడే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత కమ్మ సామాజిక వర్గం ప్రతినిధి కనుక అదే సామాజిక వర్గం నుంచి ఒక అభ్యర్థిని రంగంలో దింపితే ఎట్లా ఉంటుందని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నట్లు, అట్లాగే టీడీపీ నాయకులు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల లక్ష్యం ఏంటి? బీఆర్ఎస్ను ఓడించడం. అయితే టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుహాసిని రంగంలో దింపాలా లేదా, అయితే బీజేపీ తరఫున పోటీ చేస్తే బెటరా అనే దానిపైన తర్జన భర్జన చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎవరు? నందమూరి సుహాసిని పేరు ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది. నందమూరి సుహాసిని గురించి చెప్పాలంటే ఆమె మనందరికీ తెలుసు, 2018లో ఆమె టీడీపీ టికెట్పై ఆమె కూకట్పల్లి నుంచి పోటీ చేశారు. కూకట్పల్లి. సో కూకట్పల్లి నుంచి ఆమె టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. సో ఎప్పుడు? ఇది 2018. అయితే ఇప్పుడు మారుతున్న సమీకరణలో భాగంగా సో టీడీపీకి ఎంత లేదన్నా ఒక 5%, 8%, 10% వాటెవర్ జూబ్లీహిల్స్కు సంబంధించిన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఇతర రంగాలకు సంబంధించిన సంపన్న వర్గాలు కావచ్చు, అండ్ ఇతర సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి పర్సంటేజ్ 5 to 8, 10 దాకా ఉంటుందని ఒక అంచనా. ఆ ఓట్లు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. అండ్ కమ్మ సామాజిక వర్గం ఓటర్లు అండ్ సెటిలర్స్, ఇక్కడ సెటిలర్స్ దాదాపు 1,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఈ కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓటర్స్ 4,00,000 మంది అనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఇందులో మైనారిటీ ఓట్స్ 1,25,000 అండ్ ఇక్కడ యాదవులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. యాదవులు కాకుండా సెటిలర్స్ విషయానికి వస్తే వాళ్ళు కనీసం 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు సెటిలర్స్. సో సెటిలర్స్ వచ్చేసి ఎవరికి ఓటేస్తారు అనేది ఇప్పుడు సెటిలర్స్ 1,00,000, ఇది అప్రాక్సిమేట్లీ ఇదంతా. సో సెటిలర్స్ ఎవరికి వేస్తారు? సో సెటిలర్స్ అండ్ కమ్మ సామాజిక వర్గం, అట్లాగే నేను చెప్పినట్టుగా సెలబ్రిటీస్, సినీ పరిశ్రమ రంగానికి కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే పాపులారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో, అక్కడ ప్రముఖులు ఉన్నారో, వాళ్ళు ఇటువంటి ప్రయోగం పట్ల మొగ్గు చూపొచ్చు, అనుకూలంగా వాళ్ళు ఓటు వేయచ్చు అనేది ఒక చర్చ. అట్లాగే ఎన్టీఆర్ మనవరాలుగా ఆమె అందరికీ తెలిసిన మనిషి ఎవరు? నందమూరి సుహాసిని. సో నందమూరి సుహాసిని ఒకవేళ రంగంలోకి దిగితే, ఆమె కనుక పోటీ చేసే పరిస్థితులు వస్తే, అంటే బీజేపీ అంగీకరించాలి ముందు. అంటే ఇప్పుడు నందమూరి సుహాసిని బీజేపీ తరఫున పోటీ చేయాలి. సో బీజేపీ అందుకు ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా అనేది ఒక చర్చ. అయితే బీజేపీ నుంచి పోటీ చేసినా కూడా ఎవరెవరు సపోర్ట్ చేస్తారనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే బీజేపీలో కూడా సమస్య ఏంటంటే
ఒక వర్గం బీఆర్ఎస్ పార్టీకి లోపాయకారిగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది క్లియర్ కట్ పిక్చర్. ఒక వర్గం మాత్రం కొంత న్యూట్రల్గా ఉంది, బ్యాలెన్స్గా ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ కనుక పని చేస్తే నందమూరి సుహాసినికి సంబంధించి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఇది మెటీరియలైజ్ అయితే అప్పుడు ఇండియా కూటమి అభ్యర్థిగా ఆమె అనౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు జరిగేది ఏంటంటే, సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లకు ఆమె సోదరి కనుక జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగే అవకాశం ఉంది, అంటే ప్రచారంలో దిగే అవకాశం ఉంది. అండ్ కళ్యాణ్ రామ్ రంగంలో దిగే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళ మద్దతుదారులుగా చాలామంది ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదంతా ప్రచారమే, దీనికి సంబంధించి మనకేమీ ఆధారాలు లేవు. ఒకవేళ సుహాసిని అభ్యర్థిత్వం కనుక బీజేపీలో ఖరారైతే అప్పుడు ఇండియా అభ్యర్థిగా ఆమె ప్రొజెక్షన్ వస్తే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు, ఇంకా వీళ్ళ మద్దతుదారులు, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు క్యాంపెయిన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఇది కూడా ప్రచారంలోకి వచ్చేసింది. చూడండి, డైమెన్షన్స్ చాలా వేగంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రకరకాల ఇవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ బీజేపీకి సంబంధించి ఇప్పటికే బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ ఆకుల టికెట్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అది దత్తాత్రేయ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూతురు రంగంలో దిగుతుందని ఒక ప్రచారం వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని కొంత ప్రచారం కూడా జరుగుతోంది. 2023లో దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు, లంకల దీపక్ రెడ్డి. అతనికి ఆల్మోస్ట్ ఇది అంటే నేను ఇది ఒక డైమెన్షన్స్ ఏంటంటే 2023లో దీపక్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే అతనికి ఎన్ని వచ్చినాయంటే ఓట్లు 25,886. ఓకే, ఇవి ఓట్స్ వచ్చాయి, సెక్యూర్డ్ అనమాట, ఇవి అవి వచ్చాయి. అంటే జూబ్లీహిల్స్లోని టోటల్ ఓట్స్లో పోల్డ్ ఓట్స్లో 14.11% దీపక్ రెడ్డికి వచ్చాయి. కనుక టీడీపీకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 5 to 10 అని చెప్పాను కదా. సో లాస్ట్ ఎలక్షన్స్ను బట్టి మనకు ఎంతో కొంత ఒక అంచనా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 10 to 12 or 14% దాకా కూడా ఓట్లు సెక్యూర్ చేసే అవకాశం ఉంది. ఓట్లు అంటే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అప్పుడు ఏంటంటే టీడీపీ బీజేపీ రెండు కలిస్తే, అంటే టీడీపీకి ఇక్కడ నిజానికి ఇప్పుడు యాస్టీస్గా తెలంగాణలో దానికి ఉనికేమీ లేదు అని అనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉన్న ఓటర్స్ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు అనేది వాస్తవం. అట్లాగే ఇందులో 150 డివిజన్స్లో, అంటే హైదరాబాద్ 150 డివిజన్స్లో ఉన్నాయి. సో వీటిలో ఇప్పుడు ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో జూబ్లీహిల్స్లో, ఆ డివిజన్స్ వారీగా కూడా ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ఈ కాంటెక్స్ట్లో అంటే నేను చెప్పేది ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయాలు రసవత్తరంగా మారడమే కాకుండా దీనికి సంబంధించిన డైమెన్షన్స్ కూడా రోజు రోజుకు మారిపోతున్నట్టు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.